అయితే చికెన్ దమ్ బిర్యానీ వేస్తున్నాం. చికెన్లో సాల్ట్ వేసుకున్నాం, అల్లం పేస్ట్ వేసుకున్నాం, మార్వాడి మెంతి వేసుకున్నాం. మీకు ఎట్లా ఎట్లా కలపాలో చూపిస్తా. అయితే 3 డేక్షాలు వేస్తున్నాం మేస్త్రి. 3 డేక్షాలు ఇవ్వాలా. 3 డేక్షాలు వేస్తున్నాం, మార్వాడి మెంతి వేస్తున్నాం. అల్లం అన్నిట్లో 3 కూడా అంతే. సాల్ట్, అల్లం పేస్టు, మార్వాడి మెంతి వేసుకున్నాం. నెక్స్ట్ ధనియాల పౌడరు, పసుపు వేస్తున్నాం. ఇక 3టికి ఇక మా ఉస్మాన్ అన్న తరపునే పని వచ్చింది. ముఖం అటు తిప్పుకుండు. పోయి మినరల్ వాటర్ పోయమ్మా. పసుపు, ధనియాల పొడి, పసుపు వేసినాం. తర్వాత మనం పుదీనా వేస్తున్నాం. కుమార్ తమ్ముడేమో చేతి కింద అందిస్తాడు. తమ్ముడు కొత్తిమీర, పుదీనా వేస్తున్నాం. అట్లా మీరు కూడా అట్లనే వేసుకోవచ్చు. ఇది ఉర్దూ ఘర్లో పని. ఇది ఇట్లా 3 డేక్షాలు ఒకటే విధంగా ఉంటాయి. మా కుమార్ అన్న ఏమో జాఫ్రాన్ వేస్తాడు. మొన్ననే సమ్మక్క సారక జాతర కాడికి పోయి వచ్చి గుండు కొట్టించుకొని వచ్చిండు. పనికి రామంటే పనికి రాలే, పని తప్పించుకున్నాడు. బాపట్ల పని తప్పించుకొని పోయిండు. మాకైతే అక్కడ చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే బోటి తలకాయ, గోంగూర, ఆంధ్రాలో గోంగూర అంటే ఇష్టం కదా, గోంగూర బోటి ఆయనతో వండిస్తామంటే తప్పించుకొని పోయిండు. మిర్చి వేస్తున్నాం, పచ్చిమిర్చి 3 డేక్షాలకి సమానంగా ఒకటే విధంగా. అయితే అన్నీ వేసుకొని కలుపుకోవటమే. ఇది మా మాస్టర్ స్టైల్ ఇది. 3 మీకు ఫుల్ వీడియో చూపిస్తా. కుమార్ అన్న 3టికి జాఫ్రాన్ వేస్తాడు. మేస్త్రి ఏం వేస్తున్నావు? పట్టా విలాచి ఆలుపా. ఓకే, పట్టా విలాచి. మేస్త్రి లవంగాలు 3 డేక్షాలు ఫట్ అయిపోతే గంటలో దమ్ అయిపోతుంది. అమ్మా చెప్పు. అయితే పౌడర్ అన్నీ మసాలా పట్టి పౌడర్ అన్నీ పెట్టుకున్నాం. అన్నీ రెడీగా పెట్టుకున్నాం పౌడర్ అన్నీ. అయితే మనం పట్టుకున్న మసాలాలు వేసుకుంటాం. పౌడర్ పట్టుకున్నాం మిక్సీతో. అయితే మసాలాల పేర్లు అయితే చెప్పాం, ఎందుకంటే అది సీక్రెట్. అది అందుకనే మసాలాలు పౌడర్ పేర్లు చెప్పాం. కావాలంటే మీ వీడియోలో గెస్ చేసి చూసుకోండి. చూపిస్తున్నాం, మీరే గెస్ చేసుకోవాలి. ఇట్లా 3 డేక్షాలు. మా ఉస్మాన్ అన్న వేయించిన ఉల్లిగడ్డలు, ప్యాజ్ పట్టుకోద్దారా కుమార్ అన్న. మేస్త్రి దగ్గర ఉండరా కాసేపు. ప్యాజ్, ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం. అన్నీ వేసిన తర్వాత కలర్ఫుల్ ఉంటుంది. పెరుగు వేసిన తర్వాత లోపల నుంచి కలర్ఫుల్ చూపిస్తా. అయితే ఇవాళ వంటకాడ అంత మెయింటెనెన్స్ మొత్తం యూతే. ఒక 25-30 సంవత్సరాల లోపే మొత్తం యూత్ బ్యాచే ఉంది. అంత బుల్లెట్ బండి బ్యాచ్ అంతా. ఉస్మాన్ అన్న ఏమో కచ్చిప్ తీయట్లే, మొత్తం ఉస్మాన్ అన్నదే హడావుడి. అది ఉల్లిగడ్డలు. మసాలా, గరం మసాలా, గరం అన్న. 3 రమేష్ నాయక్. నెక్స్ట్ పెరుగు వేస్తేనే కలర్ఫుల్ ఉంటుంది బిర్యానీ.
पूरा दाल को एकदम मिला देता हूँ। పట్టుకోండి ముగ్గురు అట్లా పట్టుకోండి. అయితే మా వెంకట తమ్ముడు లేటుగా వచ్చిండు, అన్నం తింటాడు, మేమే కలుపుకుంటున్నాం. మూత లేపురా వెంకట్. ఓకే, ఇది లాస్ట్ డేక్ష, మూడో డేక్ష ఇది. ఇది బిర్యానీ మసాలా వేసుకునే స్టైలు, కలుపుకునే విధానం. నెక్స్ట్ కలుపుకోవడమే సాజీరా. ఆయిల్ వేసుకుంటున్నాం, మంచి నూనె. ఇది ఉల్లిగడ్డ వేయించుకున్న ఆయిల్, దాంట్లో నెయ్యి దాల్డా అన్నీ ఉంటాయి. ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ ముగ్గురం 3 డేక్షాలు కలుపుకోవాలి. 3 డేక్షాలు కలుపుకోవాలిరా కుమార్, వచ్చేయాలి నువ్వు. 3 డేక్షాలు కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్నాం. మేస్త్రి కలుపుకోవాలిగా. నెయ్యి వేస్తున్నాం. నెయ్యి అయితే మసాలా వేసుకుంటున్నాం. చాట్ మసాలా, చికెన్ చాట్ మసాలా, చికెన్ చాట్ మసాలా. చికెన్ చాట్ మసాలా వేసుకుంటున్నాం. ఇవాళ ఫుల్ బిర్యానీ ఫుల్ వీడియో చూపిస్తాం. తమ్ముడు వెంకట్, 3 కలుపుకోవాలరా, రాండి. కారం వేలే మేస్త్రి దాగండి. ఒక్క నిమిషం ఆగండి రా, ఒక్క నిమిషం ఆగండి వెంకట్. పెట్టేద్దాం. కారం, కరాని కారం ఎవరిష్టం వాళ్ళది. ఏ కారం అంటే ఆ కారం వేసుకోవచ్చు, ఏం కాదు. మేమైతే కరాని కారం వచ్చింది, కరాని కారం వేసుకుంటున్నాం. కారం వేసిన తర్వాత ఘోరమైన కలర్ఫుల్ అయిపోయింది. ఆగురా బట్టు, ఇక్కడ కలుపుదా. అయితే ఇప్పుడు వెంకట తమ్ముడు మొత్తం మసాలాలు మొత్తం వేయటం అయిపోయింది. అయితే ఇప్పుడు వెంకట తమ్ముడు కలుపురా తమ్ముడు. ఇది కలుపురా, ఇద్దరికి దిత్తా వీడియో ఇక్కడ. పట్టుకోవాలా. అయితే ఇక మొత్తం మసాలాలు మొత్తం వేసుకున్న తర్వాత ఇక కలుపుకుంటున్నాం మేము. కలుపుకోవడం జరుగుతుంది. ఇట్లా కలుపుకోవడం, చేతులతోనే కలుపుకోవడం జరుగుతుంది. ఇట్లా కలుపుతున్నాం. అన్నీ మొత్తం కలిపేదాకా, మంచిగా కలిసేదాకా అన్ని మసాలాలు వేసుకున్నాం అన్నీ. ఇటేమో కుమార్ తమ్ముడు కలుపుకుంటాను. ఇటు తలకాయ లేపురా కొంచెం కుమార్ తమ్ముడు పైకి. కుమార్ తమ్ముడు తెలుసుగా, నా వీడియోలో ఉన్న వాళ్ళకి అందరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అంతా పరిచయం చేసిన వ్యక్తులవే. అయితే ఇట్లా కలుపుకున్నాం అనమాట, ఇట్లా మంచి నీట్గా. ఇట్లా మొత్తం మసాలా వేసిన తర్వాత ఇట్లా కలుపుకున్నాం.
అయితే కింటా ఎసరు ఒకటే గిన్నెకి వేస్తున్నాం. ఎసరు పెద్ద గిన్నె పెట్టుకున్నాం, ఒకటే ఎసరు నేనే కొట్టేది. నేనే ఉప్పు చూసుకుంటున్నా, సాల్ట్ సాల్ట్ చాలు మేస్త్రి. చచ్చిపడిపోద్ది స్పీడ్ పెరుగు కదా, స్పీడ్ పెరుగు కాదా చప్పపడిపోద్ది. మేస్త్రి ఓకే, ఏమి వేయకు. అదే చింతపండు నిమ్మకాయ పులుసు వేస్తున్నాం. నిమ్మకాయ పులుసు, మూడిటికి నిమ్మకాయ పులుసులు. నిమ్మకాయ పులుసు లాస్ట్ ఫినిషింగ్లో. నిమ్మకాయ పులుసు, లెమన్ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్. ఈ రెండింటికి కూడా టేస్టింగ్ సాల్ట్, లెమన్ సాల్ట్ రెండింటికి కూడా వేస్తున్నాం. ఓకే, ఫినిషింగ్ ఇక. ఓకే, అయితే ఫినిషింగ్లో ఇక లాస్ట్ ఫినిషింగ్లో నేను కలుపుతున్నాను. ఓకేనా? ఓకేనా? మూడో డేక్ష. అయితే ఇప్పుడు మనం ఎస్ఆర్లో బియ్యం పోస్తాం కదా, ఎస్ఆర్లోకి మసాలా ఇది మసాలా తయారు చేస్తాను ఎస్ఆర్లోకి. ఎస్ఆర్లోకి మసాలా ఇస్తాను. ఎలా ఫుల్ వీడియో చూపిస్తున్నా మళ్ళీ అవకాశం రాదు. అంత ఇవాళ పోరగాళ్ళు ఘోరంగా ఉంటారు అన్న. మొత్తం మొత్తం ఈతే ఉంటుంది. ఇవాళ గుద్దాల ముక్కలు ఉన్నాయి. ఇంత ముక్కలు ఉంటాయి, అంత ముక్కలు. ఈ రెండింటికి మసాలా, ఎసర్లోకి మసాలా, ఎసర్లోకి మసాలా. ఇది పచ్చిమిర్చి. సెల్లు తీసుకున్న కాడ నుంచి ఇది చాలా పెద్ద వీడియో. ఇప్పటికే 14.5 నిమిషాలు అయింది. కొత్తిమీర వేస్తున్నాం. ఇంకా బియ్యం వేసేది ఉంది. బియ్యం వేసేది పుదీనా అక్కడ కింద అట్ట డబ్బాలో అన్న. పుదీనా అట్ట డబ్బాలో ఉంటుంది. అది కాదు, అట్ట డబ్బా పుదీనా. అయితే ఇదా మేస్త్రి దమ్ముకి పిండి పెడతాడు. చుట్టూ పిండి దమ్ముకి ఇట్లా. ఇది రెండో దానికి పెడతాడు పిండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్. అయితే ఎసర్లో మసాలా వేస్తున్నాం. ఎసర్లో మసాలా
ఎసర్లోకి మసాలా వేసిన ఎసర్లో మసాలా వేసినాం ఎసర్లోకి. అయితే ఇప్పుడు బియ్యం తీసుకుంటున్నాం. ఎసరు వచ్చింది, బియ్యం తీసుకుంటున్నాం. కనకరమ్మ బియ్యం తీస్తుంది. కనకరమ్మ ఇదే మా లేడీస్ టీం, మా బ్యాచ్ ఇదే లేడీస్ది. అయితే ఇట్లా బొగ్గులు వేసుకున్నాం. మూడింటికి ఇట్లా బొగ్గులు వేసుకున్నాం. ఇక నెక్స్ట్ బియ్యం వేసిన తర్వాత నిప్పులు వేసుకోవడమే. అయితే ఇప్పుడు మేస్త్రి రైస్ వేసుకున్నాం. రైస్ వేసుకున్న తర్వాత దమ్ ఇస్తాడు. దమ్ము నెయ్యి వేస్తాడు. నెయ్యి దమ్ ఇస్తాడు. ఉల్లిగడ్డ వేయించిన ఉల్లిగడ్డలు. అయితే ఇది రెండో దాంట్లో నెయ్యి వేసుకుంటున్నాం. వెంకట తమ్ముడు దమ్ ఇస్తాడు. మధ్యలో గుద్దురా, మధ్యలో గుద్దు. ఓకే, ధనుష్ తమ్ముడు కూడా సహాయపడతాడు అన్నా. మేస్త్రి దమ్ ఇస్తాడు. దమ్ము ఓకే, గుద్దు మేస్త్రి. ఓకే, అయితే ఇది దమ్ అవుతుంది. ఇట్లా ఫస్ట్ ఇది ఇట్లా దమ్ అయిపోయింది కాబట్టి నిప్పులు రింగ్ చేసేసాం. ఇట్లా కింద నిప్పులు తీసేసి ఇట్లా రింగ్ చేసినాం. ఈ రెండు దమ్ అవుతుంది. ఇట్లా మూడోది, ఫస్ట్ది ఇట్లా దమ్ అవుతుంది. ఓకే, మూడోది దమ్ అవుతుంది. ఆ రెండు దమ్ అయిపోయినాయి. సర్కిల్ కూడా చేసేసినాం, చుట్టూ రౌండ్ కూడా చేసేసినాం. ఓకే, బాయ్.